ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మణి. ఈరోజు సమ్మర్లో చాలా హ్యాండీగా, రిఫ్రెషింగ్గా, మినిట్స్లో రెడీ అయ్యే పైనాపిల్ స్క్వాష్ ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకుండా చూపించబోతున్నాను. మరి ప్రాసెస్ చూసేద్దామా? పైనాపిల్ చెక్కు తీయటం కష్టంగా అనిపించేవారు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా చెక్కు తీయగలుగుతారు. ముందుగా ఒక పైనాపిల్ని బాగా కడిగి పక్కన పెట్టుకున్నాక ముచ్చుక భాగం, వెనక భాగం ఇలా కట్ చేసుకోవాలి. అప్పుడు పైనాపిల్ని ఇలా నుంచోపెట్టి కొంచెం మందంగా చెక్కుని కట్ చేసుకోవాలి. ఇలా పైనుంచి కట్ చేయటం వల్ల చెయ్యి కట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా చెక్కు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా రౌండ్గా కట్ చేసుకున్న ముక్కలలో మధ్యన రౌండ్ పార్ట్ ఇలా వెర్టికల్గా కట్ చేసుకుంటే మధ్యలో వచ్చిన హార్డ్ పార్ట్ని తీసివేయాలి. తరువాత వీటిని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. వీటిని బ్లెండర్లో వాటర్ వేయకుండా ఫస్ట్ పల్స్ మోడ్లో, తర్వాత ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా అయింది కదా, ఇంకా స్ట్రెయిన్ చేసుకుంటే క్లియర్ జ్యూస్ కిందకి వస్తుంది. పిప్పి మిగిలిపోతుంది. పిప్పిని తీసేసి జ్యూస్ని కొలిచి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎంత జ్యూస్ కొలుచుకున్నామో అంత షుగర్ కొలుచుకుని ఒక మూకుడులోకి వేసి కొలుచుకున్న షుగర్ క్వాంటిటీలో సగం నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు వీటిని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. పంచదార నీటిలో కరిగిపోయింది. 7-8 మినిట్స్ ఉడికిన తరువాత ఇలా నురగలు వస్తున్నాయి కదా, ఒకసారి చెక్ చేసుకుందాము. ఇలా తీగపాకం వస్తే సరిపోతుంది. ఇంకా మంటను సిమ్ చేసి పైనాపిల్ జ్యూస్ మొత్తం షుగర్ సిరప్లో పోసుకుని ఒకసారి కలుపుకుని ఉడకనివ్వాలి. ఒక గ్లాస్లోకి కొంచెం షుగర్ వేసుకుని 3-4 నిమ్మకాయలు కోసి రసం తీసుకుని పావు గ్లాసు అయ్యేటట్లు చూసుకోవాలి. ఇలా నిమ్మరసం వేడి చేయటం వలన నాకైతే చేదు రాలేదు. ఇలా ఇష్టం లేకపోతే లాస్ట్లో సిరప్ చల్లబడిన తర్వాత నిమ్మరసం కలుపుకోవచ్చు. ఇప్పుడు జ్యూస్ని హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇలా పైకి తెట్టులాగా వచ్చినది తీసేసుకుంటే సిరప్ క్లియర్గా వస్తుంది. 5-10 మినిట్స్ ఇలా ఉడికిన తరువాత ఇలా బుడగలు వస్తున్నాయి కదా, ఒకసారి చెక్ చేసుకుందాము. సిరప్ని ముట్టుకుంటే స్టిక్కీగా, జిగురుగా అనిపిస్తే వెంటనే స్టవ్ ఆపేసుకుని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన స్క్వాష్ని తడిలేని గ్లాస్ బాటిల్లోకి పోసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా నెలలు నిలవ ఉంటుంది. ఇప్పుడు పైనాపిల్ సోడా చేసుకోవటానికి ఒక గ్లాస్లోకి 3 స్పూన్ల సిరప్, 1 స్పూన్ ఫ్రెష్ లెమన్ జ్యూస్, ఇది ఆప్షనల్, కొన్ని ఐస్ క్యూబ్స్, తర్వాత సోడా వేసి మిక్స్ చేసుకుంటే చల్లచల్లని పైనాపిల్ స్క్వాష్ రెడీ. మీకు ఎలా కుదిరిందో, మీరు ఇంకా బెటర్గా ఎలా చేయగలరు కామెంట్ చేయటం మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.